నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విష్ణుప్రియ. ఈ యుగాది నుండి 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది, రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ విషయాన్ని తెలియజేయడం కోసం మన ముందు ఉన్నారు భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు అన్నవరపు తిరుపతి అవధాని గురువుగారిని అడిగి రాశి ఫలాల వివరాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. పరమేశ్వరార్పణం. ఈ యుగాది నుండి రాశులు మారుతూ ఉంటాయి, రాశి ఫలాలు మారుతూ ఉంటాయి. అందరూ యుగాది రోజే పంచాంగం చెప్పించుకుంటారు కదా గురుగారు. ఈ 12 రాశుల వారికి ఈ యుగాది నుండి ఎలా ఉండబోతుంది? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. భారతీయ శంకరపీఠం భక్తులకు శుభాశీస్సులు, శుభాభివందనాలు. నాకు తెలియక ఒక విషయం అడుగుతాను. రాశులు 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 అని దాన్ని పట్టుకొని ఎందుకు పరిగెడతారు ప్రతి ఒక్క మనిషి? రాశులు ఏం చేస్తాయి? మనకి ఏదైనా రాశులు దొరుకుతాయి అంటే, ధనరాశులు, రత్నాల రాశులు దొరుకుతాయి అంటే వాటి వెంట మనం పరిగెత్తవచ్చు. ఒక అర్థం ఉందేమో. ఈ రాశులు అంటే దాని వెంట మనకి ఏం దొరికితే మనం పరిగెడుతున్నాము. నాకు ఎప్పటి నుంచో దీని గురించి నన్ను చాలామంది అడుగుతుంటారు. రాశి ఫలాలు ఇంతవరకు ఎవరికి చెప్పరా, ఎందుకు చెప్పరండి అని అడుగుతూ ఉంటారు. నాకు అనిపిస్తుంది, చైత్రమాసంలో ఇలా ఉందని అంటాం, వాళ్ళు ఏదో పూజల పురస్కారాలు చేసుకుంటారు. మళ్ళీ అదే వైశాఖ మాసంలో అదే రాశికి మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది కదా. అంటే 12 నెలల పాటు పూజలు చేసుకుంటూ బ్రతకడమేనా జీవితం అంతే? ఈ రాశి ఇలా ఉంది, ఈ నెల వచ్చే నెల ఎలా ఉంటుందో, వచ్చే నెల ఎలా ఉంటుందో, వచ్చే నెల ఎలా ఉంటుందో, అంటే నెల 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 రాశులు మారుతూనే ఉంటే ఈ నెలలో అదృష్టం కలిసి వస్తుంది అంటే 1 కోటి రూపాయలు వచ్చేస్తాయా? వచ్చే నెలలో యోగం ఉంది, దరిద్రం పడుతుంది అంటే 1 కోటి రూపాయలు పోతాయా? అంటే ఇక్కడ ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది రాశి అనేటువంటిది కాదమ్మా, లగ్నం. అంటే 3 నక్షత్రాలు కలిస్తే ఒక రాశి. అశ్విని, భరణి, కృత్తిక. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. అంటే ఈ 9 పాదాలు ఒక రాశి, అది మేషరాశి. మనం మేషరాశి గురించి 10 విషయాలు చెప్తే, నాది భరణి నక్షత్రం అంటే నా రాశి గురించి చెప్పండి అని అంటారు సహజంగా వచ్చి. అది మేషరాశిని భరణి నక్షత్రం అంటే అశ్విని నక్షత్రం చెప్పండి అంటారు. మనం మేషరాశి గురించి చెప్తాం. అయితే అతని అందులో అశ్వినినో భరణినో అవుతుంది మేబీ. మనం 10 విషయాలు చెబితే అతనికి 3 వస్తాయి. తతిమ 6, భరణి నక్షత్రం వాళ్ళకో కృత్తిక నక్షత్రం వ్యక్తికో వెళ్తాయి అవి. కానీ కంప్లీట్గా మాత్రం ఆ నక్షత్రంలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి రావు. తద్వారా ఏమవుతుంది, పంతులు గారు ఏంటి ఆ మేషరాశి గురించి చెప్పండి, ఏదైతే చెప్తున్నారు మనకు ఉపయోగం లేదు అందులో, ఆయన చెప్పినవన్నీ జరగలేదు అనుకుంటారు. కానీ అక్కడ ప్రధానంగా కావాల్సిందంటే మేషరాశి కదమ్మా, అశ్విని నక్షత్రము. ఉదయం ఫలానా టైంలో పుట్టాడంటే వృషభ లగ్నమునో, మిథున లగ్నమునో, కర్కాటక లగ్నమునో ఒక లగ్నం ఉంటుంది. ఆ లగ్నం అతని జీవితానికి వర్తిస్తుంది. అంతే రాశి అనేటువంటిది ఎప్పుడు వర్తించదమ్మా. రాశి అనేటువంటిది అసలు ఎలా ఉంది అనుకోవడానికి మాత్రమే. కానీ ఏం చేస్తుంది, ఎలా తెప్పిస్తుంది, ఎలా వర్తిస్తుంది, ఎలా నడిపిస్తుంది కావాలి అంటే లగ్నం కావాల్సిందే. అంటే చాలామందికి జాతకాలలో జన్మలగ్నం లేకుండానే రాయించుకున్న దాంట్లో రాశులు ఉండడం వల్ల అలా వెళ్తున్నారేమో గురుగారు, ఒక సందేహం. అంటే అదే చెప్తున్నానమ్మా, చాలామందికి బుర్ర లేదు మనుషులకి, చెప్పే వాళ్ళకి లేదు, వినే వాళ్ళకి అంతకన్నా లేదు. ఎందుకంటే నక్షత్రనామచ నిర్దిశతి తద్రహస్యం భవతి. బాలసార అని అంటుంటారు, అంటే బాలసార అనే వెధవలు మాట్లాడుతూ ఉంటారు కదా. బాలసార అంటే బారూరుకి పెట్టేటువంటి సార అంటే నామకరణం. ఆ నామకరణంలోనే చెప్పబడి ఉంది మాసనామ్న, నక్షత్రనామ్న, వ్యావహారిక నామ్న అని చెప్పి 3 నామాలు పెట్టమని. ఏ నెలలో అయితే పుట్టారో ఆ నెలకు ఒక నామం ఉంటుంది, అది పెట్టండి. ఏ నక్షత్రంలో పుట్టారో ఆ నక్షత్రానికి నామం ఉంటుంది. నక్షత్రనామచ నిర్దిశతి, నక్షత్రనామాన్ని నిర్దేశించండి, రహస్యంగా అట్టి పెట్టండి. అది ఎవరికి తెలియకూడదు, ఆ పిల్లవాడికి కూడా మ్యాక్సిమం తెలియకూడదండి ఆ నక్షత్రనామం. ఆ తల్లికి తండ్రికి వాళ్ళకి మినహాయిస్తే ఎవరికి తెలియకుండా నక్షత్రనామాన్ని నిర్దేశించి రహస్యంగా దాచాలి. వ్యవహారిక నామచ నిర్దిశతి, వ్యవహారిక నామం అది ఇప్పుడు ఆధార్ కార్డులో కానీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఉండేటువంటిది, అదే పిలుచుకుంటూ వెళ్ళాలి. యజ్ఞయాగాది క్రతువులు, దైవ సంబంధమైన క్రతువులు చేస్తున్నప్పుడు నక్షత్రనామం చెప్పాలి అక్కడ. అంటే గుళ్ళో అర్చనలు చేస్తున్నప్పుడు అక్కడ పేరేమిటి అని అంటే తిరుపతి మూర్తి వ్యవహారిక నామం. నక్షత్రనామం ఒకటి ఉంటుంది, ఆ నక్షత్రనామం ఏదైతే ఉంటుందో ఆ గుళ్ళో ఆ నామం చెప్పాలి. ఈ యొక్క ఆధార్ కార్డు నామం అక్కడ చెప్పకూడదు. అందుకనే అంటారు నక్షత్రనామచి నిర్దేశితి తద్ రహస్యం భవతి.
మన బుద్ధి లేదు, మనకందరికి బుద్ధి లేనిదనం కదా. కూకే కేకో అంటారు, నాని నూనె అంటారు, కూకం గచ్చ అంటారు, డాడీ డూడే అంటారు. ఏంటయ్యా అంటే ఒక అక్షరం చెప్పండి అంటారు. ఎన్నిసార్లు చెప్పండి, పనికిరాదు నాయన, అది బయటికి చెప్పకూడదు నాయన. మా తాతగారు అంతే చేశారండి, మీ తాతగారు వ్యవసాయం మాత్రమే చేశారు, నువ్వు ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు? సమాధానం లేదు, అది నా ఇష్టం అండి. అందుకని ఏంటంటే ఈ రాశి అనేటువంటిది ఎప్పుడైతే కనుక ఆ నామంతో అతని నక్షత్రం తెలిసిందో ఎవరు ఏ రకమైన ఆటలైనా ఆడచ్చు. అందుకని దేనికి దానికి సంబంధం లేకుండా 3 రకాల నామాలు పెట్టమన్నారు. 3 రకాల నామాలు అంటే ఇవి పెట్టడం కాదండి, నామాలు మనిషికి మాసనామం, నక్షత్రనామం, వ్యవహారిక నామం, 3 పేర్లు. అలా ఉపనయన సంస్కారానికి సంబంధించి ఈ మాస నక్షత్రనామం కావాలి పిల్లవాడికి. అలా తీసుకుంటూ వెళ్తే ఆ ఒక విధానం వేరు. కానీ వాళ్ళు ఎలా ఉంటుందంటే మేషరాశికి ఎలా ఉంటుంది, వృషభ రాశి లగ్నం అంటే దాదాపుకి ఎవరికి తెలీదు. కానీ జీవితం నడిచేది లగ్నాన్ని అనుసరించి, ఒక జీవితం నడిచేది లగ్నాన్ని అనుసరించి, కానీ లగ్నం అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు ముహూర్తాలు రాస్తున్నారుగా గురువుగారు, పుట్టినప్పుడు వాళ్ళు పలానా 4 గంటల 40 నిమిషాలకి పుట్టారు అని రాస్తారు. వాళ్ళు రాసే దాంట్లో కొంచెం అటు ఇటు అయినప్పుడు వీళ్ళు చెప్పించుకునే జాతకం వాళ్ళకి వర్తిస్తుందంటారా? అటు ఇటు అయినప్పుడు అంటే మనం జాతకం రాసిన తర్వాత కొన్ని విధానాలు మనం అడుగుతాము వాళ్ళ ప్రశ్నల్ని. ఆ ప్రశ్నలు మాకు 4 విధానాలు ఉంటాయి. అంటే అతను ఖచ్చితంగా ఉదయం 6 గంటల 30 నిమిషాలకి పుట్టాడంటే మేము అంతకన్నా 1 నిమిషం తక్కువగా వేసుకుంటాం. మాకు శీర్షోదయం లెక్క. అంటే బయటికి పిల్లవాడు వచ్చే సమయంలో ఫస్ట్ శిరస్సు వస్తుంది, ఆ శిరస్సు ఎప్పుడైతే మనకు కనిపిస్తుందో అదే సమయం లెక్క. అంటే పిల్లవాడు బయటికి రావడానికి ముందు 1 నిమిషం ముందు 1.5 నిమిషం ముందే మనం తీసుకుంటారు. కొన్ని ప్రశ్నలు వాళ్ళకి తెలుసు తెలియక గంటన్నర తేడా చెప్పచ్చు. అడిగి 4 ప్రశ్నలు అడుగుతాం. 4 ప్రశ్నలకి 4 సమాధానాలు చెప్తారు. మళ్ళీ ఇంకొక 4 ప్రశ్నలు చేస్తాం. దానికి ఏదైతే వాళ్ళ దగ్గర సరే మాకు అక్కడ ఉన్నటువంటి సమాధానం వస్తుందో దాన్ని సరే సమయంగా మనం పరిగణించుకోండి. అంటే జాతకం రాయడం లేదా చెప్పడం పద్ధతిగా తెలిసిన వాళ్ళకి ఆ విధానాన్ని అనుసరించి చేస్తారు. అలా మనం జాతకం గురించి వివరించాలి, రాశుల గురించి వివరించాలి అని అంటే రాశులు కాదు మా ప్రధానం. ఫలానా నక్షత్రం అక్కడ రాసేటప్పుడు కూడా, జాతకం రాసేటప్పుడు కూడా అశ్విని నక్షత్రంలో మేషరాశి అంటారు. లగ్నం అనవసరం, అది మా అబ్బాయిది మేషరాశి, మా అబ్బాయిది మేషరాశి, అయితే మా అమ్మాయిది మేషరాశి. రాశితో ఏం ఉపయోగం ఉంది? అతని జీవితం నడిచేది లగ్నంతో. ఆ లగ్నం ఏంటి? ఆ లగ్నానికి రాశికి శత్రుత్వ మిత్రుత్వ దశ. ఇప్పుడు అశ్విని నక్షత్రం అంటే మేషరాశి, రాశికి అధిపతి కుజుడు, అశ్విని నక్షత్రానికి అధిపతి కేతువు. మరి లగ్నం వస్తుంది ఇంకోటి వృషభ లగ్నం అనుకుందాం కాసేపు. శుక్రుడు వృషభ లగ్నానికి, శుక్రుడికి కుజుడికి కేతువుకి మిత్రత్వమా శత్రుత్వమా? మరి కేతు మహర్దశలో పుట్టినప్పుడు అందులో అంతర్దశ ఎవరు, విదశ ఎవరు, ప్రాణదశ ఎవరు, సూక్ష్మదశ ఎవరు, అవి మనం చూసుకోవాలి. ఈ ఉండేటువంటి వాటిలో వీళ్ళకి మిత్రుడువా శత్రువువా ఇవన్నీ చూసుకుంటే మినహాయిస్తే ఒక జాతకం ఇది అని చెప్పడం కష్టమమ్మా. చూడండి, ఇప్పుడు మా రాశి గురించి ఎలా ఉందంటే ఈ రాశి ఈ నెల బాగానే ఉంటుందని అంటే వచ్చే నెల కష్టాలు వస్తాయని అర్థం. ఈ నెల బ్రహ్మాండం అండి అంటాం, అంటే ఈ నెల బ్రహ్మాండం అంటున్నాం, ఈ రాశి వాళ్ళకి బ్రహ్మాండం అని అంటది కదా. ఈ నెల బ్రహ్మాండం అని అంటే వచ్చే నెల నాశనం అయిపోతుందని పాడైపోతారనే. అంటే మనిషి ఒక్క నమ్మకంతో ఎవరు మేము ఆడుకుంటున్నామో అంటే మాతో జనాలు ఆడుకుంటున్నారని అర్థం కావట్లా. అందుకే నేను రాశి ఫలాలు చెప్పంటే ఎక్కడ ఎవరికి చెప్పనండి. మీకు రాశి ఫలాలు కాదు, జాతకం తీసుకోండి, లగ్నం కట్టండి, చక్కగా రాసిస్తుంది. నేను దాని వివరం చెప్తాను తప్ప రాశి ఫలాలు చెప్పండి అంటే రాజపూజ్యం 6, అవమానం 6, ఆదాయం 6 అంటారు. ఆదాయం మారుంది అంటే వ్యయం మారుంది. నువ్వు సంపాదించేది ఖర్చు పెట్టేది అయిపోయింది, నా దాంట్లో అంతే ఉందండి అంటారు. మరి ఆదాయం 6, వ్యయం 14 ఉందంటే నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయం? అంత ఖర్చు పెడతాను దొంగతనం చేస్తున్నావా? అప్పులు చేస్తున్నానని అనుకుంటారేమో. సో ఏదో ఒకటి అంటే అప్పులు చేస్తుంటే నీ జీవితం నాశనం చేసుకుంటున్నావుగా. అవి చూసుకొని నువ్వు జీవితం నాశనం చేసుకోవద్దు అంటాను నేను. అవి చూసుకోవాలి ఎంతవరకు అవసరము. నాకు యోగం ఎంతవరకు ఉంది? 6% ఆదాయం ఉంది, 14% ఖర్చు ఉంది. 6% ఆదాయము అని అంటే మనం ₹1,00,000 సంపాదిస్తే అందులో 14% ఖర్చు. అలా తీసుకుంటే అదే మనకు ఉపయోగిస్తుంది. 6% ఏముంది ఆదాయం, ఖర్చు 14% ఉందండి. ఏది ఖర్చు పెట్టేస్తాడు ఇష్టమైన అప్పు చేసి. ఏం చేస్తాను, వ్యయం 14 ఉందండి అంటాడు. వ్యయం 14 ఉంది కాబట్టి నేను ఖర్చు పెట్టాలి అనే స్థితిగమనంలోకి తెలియకుండా జారిపోతున్నారండి. వ్యయం 14 ఉంది, వ్యయం 24 ఉంది, ఆదాయం 2 ఉంది అంటే నువ్వు సంపాదించే 1,00,000లో 14% నువ్వు ఖర్చు పెడతావు.
అంటే మిగిలిన దాచుకుంటున్నట్టేగా. లక్షలో 14,000 ఖర్చు పెడితే ఎంత దాచారంటే 86,000 దాచినట్టుగా. ఏమైనా ఆ డబ్బులు అడుగుతారు కాబట్టే మొత్తం ఖర్చు అయిపోయింది, మాది వ్యయం ఇంత ఉందని నేను చెప్పుకుంటాం. అందుకని అవి కొంతవరకే మనిషిని కాపాడుతాయమ్మా. జ్ఞానంతో బుద్ధితోటి ఆలోచించేటువంటి వ్యక్తికి అది నిలబెడుతుంది, లేదనుకోండి వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం రాశి ఫలాలు ఏమిటి అని చూసుకోవడం కన్నా లగ్న విధానం ఏమిటి, జాతక స్థితిగతులు ఎలా ఉన్నాయి, రాశి ఏంటి, లగ్నం ఏంటి, లగ్న ప్రమాణం ఏంటి, రాశి ప్రమాణం ఏంటి, దశ ప్రమాణం ఏమిటి అనేటువంటిది తీసుకొని ఇప్పుడు ఏ దశ నడుస్తుంది, ఇప్పుడు నడిచేటువంటి దశకి మన లగ్నానికి మన రాశికి ఇక్కడ సంబంధం ఏదైనా ఉందా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి మినహాయిస్తే అది జీవితానికి వృద్ధి తీసుకొని వస్తుంది. అంతే తప్పితే నా రాశి వారికి బాగుంటుందండి, అబ్బా బ్రహ్మాండంగా ఉంటుందండి, వృశ్చిక రాశి వారికి ఈ నెల బాగాలేదు అని అంటాం. ఈ నెల బాగాలేదంటే ఏమనుకోవాలండి? వృశ్చిక రాశి వారికి అంటే అందులో 3 నక్షత్రాలు వారున్నారు, ఎవరికి ఆపాదిస్తుంది అది? ఏ పాదం వాళ్ళకి ఆపాదిస్తుంది తెలియదు. కాబట్టి ఏంటంటే దాదాపుగా రాశి ఫలాలు చెప్పడానికి నేను ఇష్టపడకపోవడానికి మూల కారణం అమ్మ. రెండేంటంటే 100 మంది 100 రకాలుగా చెబుతూ ఉంటారు, ఎవరు తోచినట్టు వాళ్ళు. మనం చెప్పేటువంటిది ఆ మనిషికి అర్థమై తన జీవితాన్ని మార్చుకునేటట్టు ఉండాలి మినహాయిస్తే అర్థం లేకుండా వాళ్ళు ఏదో చెప్తున్నారు చెప్పి మేమేదో చెప్తూ అతనేదో చేసి జీవితానికి అనర్థం తెచ్చుకోకూడదు అనేటువంటి ఒక విధానంలో దాదాపుగా రాశి ఫలాలకు దూరంగా ఉంటాను. వాళ్ళకి ఎవరికైనా ప్రత్యక్షంగా ప్రతి మనిషికి కావాలనుకుంటే వారి యొక్క జీవితంలో వాళ్ళ లగ్నస్థితిగమనాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని అయితే నేను వివరిస్తాను తప్పకుండా, అందులో ఎలాంటి సందేహము లేదు. చూశారు కదా, రాశి ఫలాలు కాదు. మీరు అడగాలి అనుకుంటే మీకు ఈ యుగాది నుంచి మొదలవుతున్నప్పుడు మీ జాతక విశేషాలు మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మనం నక్షత్రాన్ని లగ్నాన్ని తెలియజేసి జాతకాన్ని చెప్పించుకొని దాని ఫలితాన్ని చూసుకోవాలి. వీటన్నిటితో పాటు జ్ఞానంతో బుద్ధితో ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని గురువుగారు సవివరంగా తెలియజేశారు. అలానే మీకెవరికైనా కూడా సొంతంగా జాతకాలు కానీ లేదా మీకేమైనా సమస్యలు ఉంటే పరిహారాలు కానీ చెప్పించుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరే స్వయంగా గురువుగారిని కలవచ్చు, మాట్లాడచ్చు, మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే.